ముందుగా వచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ సరస్సు వచ్చి ప్రాధాన్యం చేస్తున్నాం. ఎందుకంటే ఇది గొప్ప మనిషికి, గొప్ప నటుడికి, గొప్ప మానవతావాదికి దొరికినటువంటి అద్భుతమైన పురస్కారం రేలంగి గారి అవార్డు. ఇది ఎందుకంటే నేను అందరూ ఫోన్ చేశాను, కంగ్రాట్స్ అన్న రేలంగి అవార్డు అందుకున్నందుకు నేను విజయవాడలో ఉన్నాను, వస్తున్నానంటే తమ్ముడు రండి, మన గురించి అందరం మొత్తం ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలియాలి, రేలంగి గారి అవార్డు అందుకున్నామని అందరికీ తెలియాలి, కాబట్టి నేను వస్తానన్నా అని చెప్పాను. బాబుమోహన్ గారిని, మా కోటన్నని, బ్రహ్మానందం గారిని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం లాగా అలా ఉండేవారు వాళ్ళకి ముగ్గురు. అలాగా నేను ఎందుకంటే ఎక్కువ ట్రావెలింగు బాబుమోహన్ అన్నగారితో. ఇప్పుడు జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఒక చిన్న గుడిసెలో ఉండేది ఒక కేపు. అన్న నమస్తే అన్న అంటే, రే ఆ సమోసాలు తిని టీ తాగండి, మళ్ళీ ఏదో వేరే ఆఫీస్కి వెళ్తున్నారు అని. రసూల్పురాలో ఎన్టీ రామారావు గారి విగ్రహం ఎలా ఉందో, ఎక్కడ ఉన్న విగ్రహం అంటే రసూల్పుర, అక్కడ ఎన్టీ రామారావు గారి విగ్రహం అంటారు. అక్కడ ఇంకో ప్రత్యేకత ఉంది, బాబుమోహన్ గారి ఇల్లు ఆ లోపలికి వెళ్తే రైట్ సైడ్ అండి అంటారు. ఇప్పటికీ ఇప్పుడు అన్న పెద్ద పెద్ద భవంతుల్లో ఎక్కడున్నా కూడా రసూల్పుర ఇల్లు నిజంగా అద్భుతంగా ఉంటుంది. నిజంగా ఆ ఇంట్లో షూటింగ్ కూడా చేసాం మేము. నిజంగా గొప్ప మనసు ఉన్నటువంటి మహానుభావుడు. ఎందుకంటే మా వదినమ్మ అయితే తెలంగాణ ముందు అందరికీ భోజనాలు పెట్టి అన్నీ చేసి అద్భుతం. ఆయన ఎదుర్కొన్న ఒడిదుడుకులు, ఎన్ని ఒడిదుడుకులు ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే, రాటు తేలితేనే ఒక అద్భుతమైన డైమండ్ తయారవుతుంది. దాంట్లో మా బాబుమోహన్ గారు నిస్సందేహంగా రేలంగి అవార్డుకి అర్హులు. ఎందుకంటే మేము తాడేపల్లిగూడెం కాబట్టి రేలంగి గారింటికి 4వ ఇళ్ళే మాది. మేము 7th క్లాస్ చదువుతున్నప్పుడు అటు వచ్చి ఆయన రిటైర్డ్ అయిపోయిన లాస్ట్ స్టేజ్లో ఒక జుబ్బా పైజమా వేసుకుని అక్కడ కూర్చునేవాడు గేట్ దగ్గర. అక్కడ వస్తుంటే రే రేలంగూడ 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 అనేవారు. ఎప్పుడు చూస్తారు కదా రోజు ఎలాడే అనేవాడు కసిరేవాడు. సాయంత్రం అయితే ప్లైమౌత్ కార్ అని ఒకటి ఉండేది, ఆ కారులో రేలంగి చిత్రమందిరికి వెళ్ళేవారు. రేలంగి చిత్రమందిర్లో ఉన్నటువంటి ఆ ఫోటోలు, డైరెక్టర్సు, హీరోలు, హీరోయిన్లు ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్లో మనం చూస్తున్నాం. అవి రేలంగి వారే పెట్టారు. అన్న మీరు రావాలి, రేలంగి వెంకటరామ గారి ఇంటికి మనం వెళ్ళి భోజనం చేద్దాం. థియేటర్ ఇప్పుడు కాంప్లెక్స్ అయింది, అక్కడికి వెళ్ళి మనం కాసేపు కూర్చుని వద్దాం, మహానుభావుని స్మరించుకుందామంటే రెడీ తమ్ముడు ఎప్పుడంటే అప్పుడు మనం వెళ్దాం అన్నారు ఆయన. నిజంగా గొప్ప అవార్డు ఎన్నో చూశారు ఆయన జీవితంలో. కోట గారు అయితే చాలా సందర్భాల్లో చెప్పారు, ఒరే మామగారి సినిమాలో 20 అడుగులు లోతు, వేరే సినిమాకి వెళ్ళిపోవాలి, లాస్ట్ అన్న అయిపోయిందన్న అన్న అయిపోయిందంటే, నేను కాలుతో తంటం కాదు, వాడు ఆ టైమింగ్లో పడిపోవటం గొప్ప. అంత టైమింగ్ ఉన్న నటుడు ఎక్కడా లేడు, మనం ఎప్పుడు చూడలేం. ఇప్పుడు 2000 సినిమాల వరకు దగ్గరికి వచ్చే నటులు మనం ఇంకా చూడలేం. మనం ఒక కోట గారు, బాబుమోహన్ గారు, మా బ్రహ్మానందం గారి గురించి చెప్పకపోతే మళ్ళీ ఏమిట్రా అప్పుడే చుట్టాలు అయిపోయారు ఏమిట్రా అంటాడు మళ్ళీ ఆయన. అంటే అందుకని ఎందుకంటే అద్భుతమైన ఎగోస్ లేని ఒక త్రయం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. అలాంటి బాబుమోహన్ గారి దగ్గర ఎన్టీ రామారావు గారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు కార్మిక శాఖ మంత్రిగా చేయటం అంటే, ఇప్పుడు ఒక స్టేట్లోనే ఒక జిల్లాకి వెళ్ళటాకే మినిస్టర్ గారు కొంచెం బాగా డల్గా ఉన్నారండి, రేపు కలవండి ఎల్లుండి కలవండి అని అంటారన్న. ఇప్పుడు కంబైన్డ్ స్టేట్లో ఆయన ఇక్కడ మన తెలంగాణలో ఫ్లైట్ సదుపాయం లేదు, బై రోడ్డే వెళ్ళాలి ఎంత దూరమైనా. ఇక్కడ హైదరాబాద్లో ఉంటారు, అక్కడ ఆదిలాబాద్లో ఉండేవాడు, అక్కడ కరీంనగర్లో ఉండేవారు. అలాంటి ఆ శాఖకు కూడా వన్నెలు తీసుకొచ్చి బాబుమోహన్ రామారావు గారు పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అద్భుతం చేసినట్టు వారికి ఇచ్చిన పదవులన్నింటిలో అవి ఒక వన్నీ తెచ్చారన్నమాట వాటికి. అది నిజంగా గొప్ప విషయం. సో మరలా అన్న సినిమాల్లో నటిస్తున్నారా అన్న చేయండి అన్న అని చాలామంది అడిగితే, ఈ మధ్య అదృష్టం నాకు రఘుబాబు గారికి దక్కింది. ఒక సినిమా చేసాం మేము, త్వరలో రిలీజ్లో ఉంది, నాగేశ్వరరెడ్డి గారు డైరెక్టర్. సో కృష్ణారెడ్డి గారు సినిమా చేస్తూ మేము అడిగాము, నా శివాజీరాజే గారు నేను లొకేషన్లో బాబుమోహన్ గారు
ఆయన గురించి చెప్పాలంటే అండి అదొక గ్రంథం. పృథ్వీ గారు, మీరు, శివాజీ గారు ఒకసారి ఆ సీన్ చేసి చూపించండి అన్నారు. ఉప్మా బాగా వస్తే నవ్వాలి కానీ ఏడుస్తావు ఎందుకంటే నాకు ఓపిక తినలేదండి అనంగానే వస్తుంటాడు ఈయన. రాధా అనగానే ఎందుకు నాకు ఉప్మా తినాలనిపించింది. ఒరే నేను ఇక్కడ ఉండంగానే ఇలా అంటావు ఏంటంటే అలాంటి సీను మళ్ళీ రోడ్డు మీద తీసాం మేము. నువ్వు కనపడకుండా వెళ్ళిపోయావు. ఎవడో ఒక దరిద్రుడిని పెళ్లి చేసుకోవాలి, నేను చేసుకున్నాను. నేను నిజంగా ఆయన హావభావాలు ఎలా ఉంటాయంటే నవ్వుతూ ఇలా చూస్తుంటాడు, కొడుతుంటాడు బ్రహ్మానందం గారు. తమ్ముడు నువ్వు ఎంత కొట్టినా కూడా నాకు దెబ్బ తగ్గట్లేదు అంటే ఏ వరుసలో నీకు తమ్ముడు ఏంట్రా అంటే నిజంగా హెల్దీ కామెడీ, న్యాచురల్ కామెడీ, అద్భుతమైన కామెడీ ఆ రోజుల్లో ఉన్నాయి కానీ ఈ రోజుల్లో లేవని నేను గట్టిగానే చెప్తాను. ఏదో బిల్డప్లు. నేను మొన్న ఈ మధ్య ఒక షూటింగ్ చేస్తున్నాం మేము. పృథ్వీ గారు 6 అంటే 5:30కి ఉంటారు సెట్లో. ఆయన ఉంటారంటే మేము ఉండాలి కదా అన్నారు. వాడు ఎవడికి తెలియదు. ఈ వివరంగా చెప్తే ఓహో పలానా దాంట్లో ఉన్నారు మీరు. అది రెస్పెక్ట్ పోయింది. కామెడీలో నాణ్యత తగ్గిపోయింది. ఏది పడితే అది మనం 2 ఇంగ్లీష్ ముక్కలు నేర్చుకుంటే భజన చేస్తే అది కామెడీ కాదు. అలాంటి కామెడీ అయిపోయింది. మళ్ళా ఆరోగ్యకరమైన వాతావరణం రావాలంటే వీరు ఇచ్చే మార్గదర్శకాలు మన బాబుమోహన్ గారు, బ్రహ్మానందం గారు ఒక డిక్షనరీలు కామెడీకి. నేను చాలాసార్లు బ్రహ్మానందం గారికి కూడా అన్నా, పలకి మోసే ప్రతి ఓడు బ్రహ్మానందం కాడు. అంతా మా బందర్ దగ్గర ఉంటుంది రోల్డ్ గోల్డ్. ఒరిజినల్ గోల్డ్ వేరు, మేమంతా రోల్డ్ గోల్డ్. అది కొంతమందికి నచ్చకపోతే వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేము. సో కళామ తల్లిని నమ్ముకుని వచ్చి కళామ తల్లి ఆశీర్వదించి ఈరోజు నాగబాల సురేష్ గారు ఉన్నారు. ఒకప్పుడు మేము వేషాలే ట్రై చేసేటప్పుడు పౌరాణికాల్లో మాతోటి అద్భుతమైన క్యారెక్టర్లు తెచ్చి అన్న ఎన్టీ రామారావులా ఉన్నావు నువ్వు అనేవాడైనా. అద్భుతమైన క్యారెక్టర్లు చేస్తాం మీ దగ్గర. సో ఆయన అద్భుతంగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నారు. అలాగే కళల పట్ల అభిమానం ఉండి కృషి చేసే వాళ్ళందరూ ఒక మహోన్నతమైన స్థాయికి ఎదిగారు. అలాగే మా గురువు గారు హాస్య బ్రహ్మ, వెండితెరకి రారాజు, రేరాజు, నెలరాజు, మా కామెడీ పండించే మహారాజు వెరసి మా అన్న బాబుమోహన్ గారు ఈ అవార్డులు అందుకున్నారు. అలాగే మా ఊరు తాడేపూలుగూడెం రేలంగి గారు. అక్కడ ఏంటంటే అవార్డు రాగానే మొత్తం రేలంగి గారి ఇంటి గారి నుంచి అంతా బ్రహ్మాండమైన బాణాసంచ కాల్చి ఒక అర్హుడైన నటుడికి ఇచ్చారు అని చెప్పారు. అదండి వెస్ట్ గోదావరి. మా వెస్ట్ గోదావరి ఎదురుగుండా ఉన్నారు కాంట్రవర్సీ జర్నలిస్ట్ గారు సురేష్ కుమార్ గారు. ఆయన ఏది మాట్లాడినా వైరలే, నేను ఏది మాట్లాడినా వైరలే. ఇద్దరు ఒకే జిల్లా, పాలకొల్లు, తాడేపల్లి. సో ఇలాంటి అవార్డులు ఇంకా రావాలి. 100 ఏళ్ళు మా అన్న ఆరోగ్యకరంగా ఉండాలని ఆ భగవంతుడిని, ఆ లక్ష్మీనరసింహస్వామిని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాగబాల సురేష్ గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్.